నాకు కాంగ్రెస్ నాయకత్వంతో విభేదాలున్న మాట వాస్తవం అంటూ బాంబు పేల్చారు ఆ పార్టీ సీనియర్ నేత శశి థరూర్. 16 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నానని, పార్టీతో కొన్ని అభిప్రాయ భేదాలు ఉన్న మాట వాస్తవమేనన్నారు. అధిష్టానం నుంచి తనను ఎవరైనా సంప్రదిస్తే విభేదాలపై కూలంకషంగా చర్చిస్తానని చెప్పారు. కాంగ్రెస్ కార్యకర్తల నిబద్ధతను కొనియాడిన శశి థరూర్ తనకు ఆహ్వానం అందకపోవడం వల్లే నిలంబూర్ ఉప ఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థి తరపున ప్రచారం చేయలేదని చెప్పారు. ఈ నెల మొదట్లో భారత ప్రభుత్వం తలపెట్టిన ఆపరేషన్ సింధూర్ అవుట్ రీచ్ కార్యక్రమంలో శశి థరూర్ చురుగ్గా పాల్గొన్నారు. అఖిలపక్ష ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తూ విదేశాల్లో పహల్గాం దాడి, తర్వాత ఆపరేషన్ సింధూర్ తదితర పరిణామాల్ని, ఉగ్రవాదంపై భారత వైఖరిని ప్రపంచానికి చాటి చెప్పారు. పలు దేశాల్లో పర్యటించి పాకిస్తాన్ కుట్రల్ని, భారత్ పడుతున్న ఇబ్బందుల్ని ప్రపంచానికి చాటి చెప్పారు. జూన్ 10న శశి థరూర్ ప్రధాని మోదీతో తన సమావేశాన్ని మంచి ఉల్లాసమైన అనధికారిక భేటీగా అభివర్ణించారు. దీంతో ఆయన మెల్లమెల్లగా బీజేపీకి దగ్గరవుతున్నారనే విమర్శలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నాయకత్వంతో విభేదాలున్నాయని చెప్పడం సంచలనంగా మారింది.